మరికాసేపట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు హాజరు కానున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణకు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రైతు డిస్కం పేరుతో చేపట్టిన చర్యలను, ఆ నిర్ణయం వెనుక ఉన్న కుట్రలను ప్రజల ముందు ఉంచనున్నారు. రాష్ట్ర రైతాంగం, విద్యుత్ వినియోగదారుల పక్షాన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి గళం వినిపించనున్నారు. మూడవ డిస్కం వల్ల రైతాంగానికి, విద్యుత్ రంగానికి వాటిల్లే నష్టాలను, ప్రభుత్వ కుట్రపూరిత వైఖరిని ఈఆర్సీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. మరికాసేపట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందుకు బీఆర్ఎస్ పార్టీ నేతలు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు సంబంధించి ఈఆర్సీ ముందు ఆధారాలతో బీఆర్ఎస్ నేతలు వివరించనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరికాసేపట్లో ఈఆర్సీ దగ్గర రైతు డిస్కం సంబంధించి బహిరంగ విచారణ ప్రారంభం కానుంది. బహిరంగ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డితో పాటు నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులంతా కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే రైతు డిస్కంపై పూర్తి వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు, రైతాంగానికి దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదని ఒక ప్రధాన చర్చ జరుగుతుంది. ఇవాళ దీని విధి విధానాలు కావచ్చు, దీనికి సంబంధించిన రూపకల్పన, అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతు డిస్కం వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశంపై ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేకపోయింది. అయితే జిల్లాల వారీగా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు జరపకుండానే డైరెక్ట్ గా జూన్ 2వ తేదీ నుంచి రైతు డిస్కం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికే జీవో జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక సీఎండీని కూడా అలాట్ చేశారు. ముషర్రఫ్ అలీని సీఎండీగా నియమించారు. కానీ రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతాంగానికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి బడ్జెట్ ఎంత, దీనికి అప్పులు ఎంత, దీనికి సంబంధించి లిమిటేషన్ ఎంత, ఇవన్నిటిపైన ఇప్పటి వరకు కనీసం కూడా ఒక చర్చ జరగలేదు. చర్చ జరగకపోగా కనీసం పట్టింపు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ దీనిపై బహిరంగ విచారణ హాజరై రైతాంగానికి జరుగుతున్న మోసాలను, రైతుల పట్ల జరుగుతున్న ఈ రైతు డిస్కం సంబంధించిన అనేక అంశాలపైన ఒక వివరణకు సంబంధించి ఇవాళ పబ్లిక్ హియరింగ్ ఉంది. పబ్లిక్ హియరింగ్ ముందట ఖచ్చితంగా చైర్మన్ ముందు హాజరై పూర్తి వివరాలు కూడా వెల్లడించినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా రైతు డిస్కానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో రెండు, అటు సదరన్ డిస్కం ఉంది, నార్థన్ డిస్కం ఉంది. ప్రాంతాల వారీగా డిస్కంలు ఏర్పాటు చేస్తారు. కానీ ఎక్కడ కూడా ఒక వ్యవస్థకు, ఒక సంస్థకు సంబంధించి డిస్కంలు ఏర్పాటు చేయడం ఇది ప్రపంచం. దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదనేది ఇలా విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా విద్యుత్ ఇంజనీర్లు కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం అవేం పట్టించుకోకుండా ఖచ్చితంగా మేము దీనిపై దీన్ని మేము ముందుకే తీసుకెళ్తాం ఒక మొండి పట్టుదలతో ఉండడంతో ఇలా దీనిపై ఒక బహిరంగ విచారణలో పూర్తి వివరాలను ఇలా రైతాంగానికి, రైతులకు తెలియజెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. అయితే ఇవాళ రైతులకు సంబంధించిన అంశాలే కావచ్చు, విద్యుత్ ఇంజనీర్లకు సంబంధించిన అంశాలే కావచ్చు, వాళ్ళ అనేక అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. వాళ్ళ నీటిపారుదల రంగం కూడా దీనికి వైపే చెప్తామన్నారు. కాస్ట్కి సంబంధించిన రైతు గృహ వినియోగదారులకు సంబంధించిన వినియోగదారులను కూడా రైతు డిస్కంకే మేము చెప్తామని చెప్పారు. అంటే మళ్ళిస్తామని చెప్పారు. ఇవాళ దాదాపు రాష్ట్రంలో 80% మంది రైతాంగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన జీవితాలని ఇవాళ ఆగం చేసేందుకు ఇవాళ ఈ కుట్రలు చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే రైతు డిస్కం పేరు మీద మిగతా డిస్కంలను ప్రైవేటైజేషన్ చేసే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ఈ డిస్కం సంబంధించి కేవలం 4,000 కోట్లు మాత్రమే ఆస్తులు చూపించి దాదాపు 30,000 కోట్ల అప్పులను చూపించినట్టు వాళ్ళు ఇప్పటికే తాజా లెక్కలు తెలుస్తున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి కేవలం 1000 మంది మాత్రమే నామమాత్రంగా పదోన్నతుల పైన జీవో మాత్రం దీనిపైన మేము దీనికి పర్టికులర్ గా నామమాత్రంగా తీసుకుంటాం, అవుట్ సోర్సింగ్ డిప్యూటేషన్ పద్ధతిలో తీసుకుంటామని చెప్పారు. కానీ జీవోలో ఇవ్వకుండా నేరుగా మరొక సర్క్యులర్ ఇచ్చి ఎవరైతే రైతు డిస్కమ్ లో జాయిన్ అవుతారో వారికి ప్రమోషన్ తో కలిపిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం వెనుక అంతర్యం ఏంటి, దీని వెనుక దాగిన కుట్ర ఏంది, ఇవన్నిటిపైన కూడా జటిలం కావాలంటే దీనిపైన విచారణ జరగాలి. దీని వెనుకల లోతైన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. దీనికి సంబంధించి రైతాంగానికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. పూర్తిగా వివరణాత్మకమైన
అంశం ఉన్నది ఇందులో. ఈ అంశాలన్నింటినీ కూడా ఇవాళ ప్రజలకు చెప్పాల్సింది, రైతాంగానికి చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, యాజమాన్యాలకు ఉంది. కానీ యాజమాన్యాలు తప్పించుకొని వెళ్తే ప్రభుత్వం కూడా కావాలని ఒక రకంగా వెళ్తుంది. కేవలం ఇవాళ 29వ తేదీ ఇవాళ బహిరంగ విచారణ పెట్టి మళ్ళీ 2వ డేట్ నాడే దీనికి సంబంధించి మేము ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక అంతర్యం ఏందనేది కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే కాకుండా రీసెంట్ గా ఆర్డీడీఎస్ సంబంధించిన స్కీమ్ లో జాయిన్ అయ్యారు. అది కేంద్ర ప్రభుత్వంలోని స్కీము. దాని ద్వారా డిటిఆర్లకి మీటర్లు పెట్టే ఆస్కారం ఉన్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెడితే అక్కడ పూర్తిగా వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఉన్న రైతాంగం అంతా తీవ్ర ఆందోళన పోతున్నారు. అలాంటి పద్ధతి ఇక్కడ కూడా అమలు చేసే యోచనలోనే ఇవాళ ఈ కొత్త డిస్కమ్ తీసుకొచ్చారు. ఈ థర్డ్ డిస్కమ్ కి తీసుకొచ్చి రైతు అనే ఒక పేరు జోడించి రైతాంగాన్ని మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది. ఇవాళ ఈ రైతు డిస్కమ్ ఒప్పుకుంటే ఖచ్చితంగా విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణకు మొగ్గు చూపడానికి ముందడుగు పడుతుంది ఇక్కడ నుంచి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో ఈ డిస్కానికి సంబంధించిన విధి విధానాలపైన ఒక అంశం ఉన్నది. ఈ అంశానికి సంబంధించిన ముడి ఉంది. దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఇవాళ విద్యుత్ ఇంజనీర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల్లో ఒక అభద్రతా భావం ఏర్పడింది. వారంతా కూడా ఖచ్చితంగా దీనిపై ఒక వివరణాత్మకమైన అంశం ఉన్నది. ఆ అంశాన్ని చెప్పలేకపోతుంది ప్రభుత్వం. యజమాన్యాలు తప్పించుకుని తిరిగే ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇవాళ రైతాంగానికి, నీటిపారుదల రంగానికి, ఇటు విద్యుత్ ఇంజనీర్లకు, ఉద్యోగులకు కూడా దీని వల్ల అపార నష్టం జరుగుతుందే తప్ప ఎక్కడ కూడా ఇంచుబంధం కూడా లాభం జరగదు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం కావచ్చు, యాజమాన్యాలు విలేజ్ లెవెల్లో రైతాంగానికి అవగాహన కల్పించకుండానే తూతు మంత్రంగా ఇవాళ రైతు డిస్కమ్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నారంటే దీని వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయి. విద్యుత్ సమస్యలను చీకట్లో ఇవాళ ప్రైవేటైజేషన్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు అనేది వాళ్ళ ప్రధాన చర్చ జరుగుతుంది. కనుక ఖచ్చితంగా దీన్ని ఇటుపక్షలో అడ్డుకొని తీరాల్సిన అవసరం ఉంది. కనుక బహిరంగ విచారణలో పూర్తి వివరాలను కూడా ఇవాళ చర్చలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే జగదీష్ రెడ్డి ఈఆర్సీ ఆఫీస్ చేస్తున్నారు. మరి కాసేపట్లో దీనికి ఒక ప్రజెంటేషన్ జరిగిన తర్వాత పార్టీల వారీగా దీనికి సంబంధించి వివరాలు ఇవ్వచ్చు. విచారణకు సంబంధించిన అభిప్రాయాలు సేకరించడానికి ఈఆర్సీ సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఈ డిస్కమ్ ఇట్లా ఏర్పడితే ఖచ్చితంగా రాష్ట్రంలో మరొక బషీర్బాగ్ కాల్పుల ఘటన పునరావృతమవుతున్నట్టు కూడా ఇలా విద్యుత్ ఇంజనీర్లు ఉద్యోగులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇలా రైతు పేరు పెట్టి వాళ్ళ రైతాంగాన్ని మోసం చేసేందుకు కుట్రలు ప్రధాన అంశంగా చెప్పవచ్చు. ప్రతిష రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.